यशनामयस्य निगान्त्रिजीत धर्मवत्नी वादीनामयस्य समीक्षा रुद्रांश सुमन्नामयस्य रुचिता धर्मवत्नी अनिरुद्ध दुर्गाकृतीनामयस्य धावकुटुम्बानां वस्तुगोत्रोद्भवाय मुष्टे सन्तोष धर्मवत्नी स्वप्नानामयस्य हरिणी अर्चिता धावकुटुम्बानां जमानस्य वस्तुगोत्रोद्भवाय पूर्व अनुमोदो धर्मवत्नी विजयलक्ष्मीनामयस्य रञ्जित धर्मवत्नी अपर्णानामयस्य सीतानामयस्य यशवन्तनामयस्य भारतभागवतोद्भवाय धर्मवत्नी स्वप्नानामयस्य कुटुम्बस्य सपरिवारस्य विपणन्तर्भवः अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं करिष्यमाण व्यापार उद्योग व्यवसाय राजकीय संपूर्ण सौभाग्य मनो कामना सिद्ध्यर्थं षष्ठम दिवस सिद्ध्यर्थं प्रजाशक्ति अभिषेक पूर्वक विशेष कुंकुम अर्चनम् अहं करिष्ये अक्षरंगा भद्रवती जमानहु अक्षर नरगियु निर्बल पूर्वक करिष्ये पूर्वक नमस्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कौ गजाननहर्निशौ अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे बोल गजानन महाराज की जय। कंठे वस्त्रसमाहृतः कामवेगोदरपरा अंगे श्रेये सर्व अभिषां प्रसमाहृतः अत्र गायत्री सावित्री शान्ति दृष्टि भक्तिकराधना आयत्वरे वक्षयकारक उपनत्रगुणभङ्गेन यमुनेन गोदावरी सरस्वती अमितजन्मोर्बलमानवक्षणो उमासुतक्षोभविनाशकारणं नमामि विघ्नेश्वर गुरवनाथपङ्कजम् अक्षत्रगणपतिगोरणीयः गणपतिगोरणमिद गणेशां वेगमाराहयामि स्थापयामि पूजयामि गणेशाम्बिकाय नमः पुष्पं नारायणो विष्णो वासुदेवो विरक्षतो येन भक्तो बलिराज दानवेन्द्रो महाबल तेनस्तां प्रतिबध्नामि रक्षणार्थं जलमाहाजनो रक्षावन्दन भूतस्तु मुहूर्तस्तु
సౌభాగ్య ప్రధాన
తెలుసలే తెలుసు. వాళ్ళు చూస్తలేరు.
కాలూరు గ్రామం నిజామాబాద్ మండల్. ఇప్పుడు కార్పొరేషన్లో ఫస్ట్ డివిజన్లో నెంబర్ 1 డివిజన్లో ఉన్నాం కాలూరు గ్రామం. ఇప్పుడు ఈ మహాలక్ష్మి మందిరము పాత పురాతనమైన మందిరం. అప్పుడు మా పెద్దలు తాతలు అప్పుడు తండ్రులు అందరూ ఇక్కడ ఈ కాలూరు గ్రామస్తులందరూ తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ మహాలక్ష్మి మందిరం ఉండే, చిన్నగా గుడి ఉండే. దాన్ని 10 సంవత్సరాల క్రితం మేము అందరము ఒక తాటి మీద ఉండి డెవలప్మెంట్ కమిటీ విలేజ్ ప్రజలంతా కలిసి ఇక్కడ గుడి చిన్నగా ఉన్నదని దీన్ని పెద్దగా చేస్తే బాగుంటుంది, ఇక్కడ అమ్మవారు బాగా పవర్ఫుల్, ఏది కోరుకుంటే కూడా అది అవుతుంది, అటువంటి మందిరంని జర డెవలప్ చేయాలని ఊరందరం ప్రజలందరం కంకణం కట్టుకొని ఈ మందిరమును 4-5 సంవత్సరాల క్రితం నిర్మించడమైనది. ఈ మందిరము ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ భక్తులు చాలా గ్రామాల నుంచి వస్తారు. మహాలక్ష్మి టెంపుల్ ఇక్కడ కోరినవన్నీ అడిగినవన్నీ ఆమె కనుకరిస్తుంది కనుక ఇక్కడ ఉన్న జనాలు ఫుల్లుగా పెరిగిపోయినారు. ఈ నవరాత్రులలో ఈ 9 రోజులు అన్నదానం చేస్తారు. అన్నదానంలో ప్రతి గ్రామస్తుల డబ్బులు ఉంటాయి. ఇంట్లో ప్రతి ఒక్కరూ డబ్బులు వేసి ఈ 9 రోజులు అన్నదానం చేస్తాం. ఊరందరికీ అన్నదానం చేస్తాం. ఇంకెవరు వచ్చినా కానీ ఎక్కడ ఊరోళ్ళు వచ్చినా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. వారం రోజులు 9 రోజులు అన్నీ సక్రమంగా చేస్తారు. డెవలప్మెంట్ కమిటీ నుంచి అన్ని పూర్తి సహకారాలు ఉంటాయి. మళ్ళా ఇక్కడ మందిరంకు ఒక కమిటీ ఏర్పడాలి. ఆ కమిటీకి 75 నుంచి 76 మంది సభ్యులు ఉంటారు. ఆ 75-76 మంది సభ్యులలో ఒక 4 పేర్లతోనే వాళ్ళు 4 మొత్తం పూర్తిగా అక్కడ మహాలక్ష్మి టెంపుల్కు ఏం కావాలన్నది టోటల్ చూసి అన్నదానం కార్యక్రమం కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మాత పవర్ఫుల్, ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుతుంది. కాబట్టి జనాలు జనాలు పెరుగుతున్నారు, భక్తులు వస్తున్నారు. కాబట్టి ఈ కాలూరు గ్రామంలో మహాలక్ష్మి టెంపుల్ చాలా పురాతనమైనది. కాబట్టి ఈరోజు మేము ప్రతిరోజు ఇక్కడ పూజ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. భక్తి భావాలతోని పూజించుకుంటారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాత అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే 22 సంవత్సరాల నుంచి ఇది నవరాత్రి ఉత్సవాలు మేము చేసుకుంటున్నాము. అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. ఆడబిడ్డలు, అక్క ఇల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఉంటాము. కనుక ఇది 22 సంవత్సరాలుగా డెవలప్ అయింది. అన్నప్రసాదం కూడా అందరం మేము భక్తులం కలిసే సుమారు 70 నుంచి 60-70 మందిని కలిసిమెలిసి అందరం డైలీ అన్న సంతరం చేస్తాం 9 రోజులు. జై భవాని, జై అన్న మాత. అన్నదాన కార్యక్రమం కాలూరు 1 నంబర్ డివిజను. ఇక్కడ డైలీ 2 క్వింటాల వరకు అన్నదానం డైలీ భక్తులు 9 నుంచి 10 గంటల వరకు స్టార్ట్ అవుతుంది. అంత ఒక 1 అవర్లో అయిపోతుంది. ఇక్కడ చాలా పవిత్రమైన మాత. గత 22 సంవత్సరాల నుంచి ఒక 70 నుంచి 75 మంది అందరూ అన్నదాతలు కలిపి జమ చేసుకున్న డబ్బులతోని విలేజ్కి అన్నదానం పెట్టడం జరుగుతున్నది. అందువల్ల మాత దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.